ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 8. ఉబ్బసంబాధతో భరించలేక హంసరాజ్ సతీ సమేతంగా షిరిడీలో కొద్ది కాలం ఉన్నాడు. బాబా కృప వలన వ్యాధి తగ్గింది కానీ సాయి అతనిని పుల్లపెరుగు సుతారము తినవద్దన్నారు. కానీ అతడు మూర్ఖించి భార్య చేత రోజు పాలు తోడు పెట్టించేవాడు. ఆ విషయం బాబాతో చెప్పనివ్వలేదు. అదేం చిత్రమో కానీ ప్రతిరోజు ఆ ఇద్దరూ హారతికి వెళ్ళి వచ్చేలోగా ఒక పిల్లి ఆ పెరుగు తాగిపోయేది. ఒకరోజు అతడు కోపంతో ఆరతికి కూడా వెళ్ళక పొంచి ఉండి పిల్లి వచ్చి పెరుగు తాకగానే కర్రతో కొడితే పారిపోయింది. తరువాత అతడు మసీదుకు వెళ్ళగానే బాబా ఇక్కడొక మూర్ఖుడు పుల్ల పెరుగు తిని చావాలని చూస్తున్నాడు. కానీ రోజూ అతను తినకుండా చూస్తున్నాను. వాడు నన్నీరోజు కర్రతో కొట్టాడు అన్నారు. సాయి ఒక వంక భక్తులను రక్షిస్తూ మరొక వంక వారి నుంచి తిట్లు దెబ్బలు భరించాల్సి వచ్చేది. ఒకసారి నానాసాహెబ్ డెంగ్లే రుచికరమైన వంటకాలు వెండి పళ్ళెంలో ఉంచి బాబాకు అర్పించాడు. ఆయన చప్పట్లు చరచగానే ఒక నల్లకుక్క వచ్చి వాటిని తింటుంది. అది చూసి అతను మనసులో అసహించుకున్నాడు. వెంటనే బాబా ఆ పళ్ళెం దూరంగా తోసేసి, దీనిని నువ్వే తీసుకో, నాకొద్దు అన్నారు. ఆ జీవిని అసహించుకుంటే వారిని అసహించుకున్నట్లే. ఒకసారి షిరిడీ వాస్తవ్యులొకరు ఒక కోడెదూడకు నొసట త్రిశూలముద్ర వేసి శివుని పేర ఆబోతుగా విడిచారు. కొంతకాలానికి అది ఎదిగి పైర్లను పాడు చేస్తుంది. శివుని ఆబోతని ఎవరూ దానిని దండించేవారు కాదు. చివరకు ఊరి పెద్దలంతా కలిసి దానిని బందెల దొడ్డిలో ఉంచి తమ ఖర్చుతో దానిని పుష్టిగా మేపాలి అని నిర్ణయించుకున్నారు. ఒక నెల ఖర్చు ఇచ్చి ఒక మార్వాడితో దానిని యావలాకు పంపారు. సాయంత్రానికి అతడు షిరిడీ వచ్చి ఆ కార్యం నెరవేర్చానన్నాడు. మరుసటి తెల్లవారుజామున గ్రామంలో ఒక భక్తునికి సాయి 3 సార్లు స్వప్నంలో కనిపించి నన్ను రహటాలో ఒక కసాయి ముంగిట్లో కట్టేశారు, వెంటనే వచ్చి విడిపించు అన్నారు. తెల్లవారాక అతడు ఆశ్చర్యంతో ఏవలా వెళ్ళి విచారిస్తే నిజంగానే మార్వాడి ఆబోతును 14 రూపాయలకు ఒక కసాయికి అమ్మేసినట్లు తెలిసింది. అప్పుడతడు దానిని విడిపించి బందిలదొడ్లో అప్పగించి షిరిడీ వచ్చి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. పెద్దలు మార్వాడికి శిక్ష విధించారు. ఒకరోజు సాయి పోళీలు కావాలంటే నానా చందోర్కర్ స్వయంగా వండి వాటిని నివేదించాడు. సాయి వాటిని తాకనైనా తాకకుండా కూర్చున్నారు. వాటి మీద ఈగలు చీమలు చేరాయి. అప్పుడు సాయి నానాతో, నేను ఆరగించాను, నువ్వు తీసుకో అన్నారు. నానా ఎంతో నిరుత్సాహపడి అలిగి అన్నం కూడా తినకుండా చావట్లో పడుకున్నాడు. సాయి అతనిని పిలిపించి, నానా, 18 సంవత్సరాలు నా దగ్గరుండి నువ్వు గ్రహించినది ఇదేనా? ఆ చీమలు ఈగల రూపంలో నేనే ఆరగించాను, నువ్వు ప్రసాదం తీసుకో అన్నారు. వాటి రూపాలలో మీరే ఆరగించారని నాకు రుజువేంటి అన్నాడు నాన్న. బాబా వెంటనే ఒక భంగిమ చేశారు. తనకు తప్ప మరెవరికీ తెలియని తన జీవిత రహస్యము బాబాకు తెలుసని అతడు గ్రహించాడు. తన హృదయంలో లాగా అన్ని జీవులలోనూ బాబాయే ఉన్నారని నానాకు అర్థమై ప్రసాదం తీసుకున్నాడు.